హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 15 మినిట్స్ ట్రేడర్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం డే ఆఫ్టర్ టుమారో అంటే డే ఆఫ్టర్ టుమారో కూడా మండే మార్కెట్ అనాలిసిస్ యొక్క మూమెంట్ ఎలా ఉంటుందో చూద్దామండి. అంటే 8th డిసెంబర్ యొక్క మార్కెట్ అనాలిసిస్ ఎలా ఉంటుందో నిఫ్టీలో, అలానే బ్యాంక్ నిఫ్టీలో, అలానే సెన్సెక్స్లో, అలానే మిడ్ క్యాప్ నిఫ్టీలో మూమెంట్ ఎలా ఉంటుంది అనేది చూద్దామండి. మన అనాలిసిస్ చేసే ముందల ఎస్టర్డే వీడియోలో ఏం చెప్పాము, ట్రేడ్స్ అనేది ఎక్కడెక్కడ పడినాయి అని చెప్పుకుందామండి. సో ఎస్టర్డే వీడియోలో వచ్చేసి మనం నిఫ్టీ నిఫ్టీ వచ్చేసి ఎస్టర్డే వీడియోలో మనం 25,950 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందని చెప్పుకున్నామండి. అలానే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 26,100 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందని చెప్పుకున్నాము. నిఫ్టీ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అలానే ప్లస్ ఇక్కడ ఈ లెవెల్లో 26,000 లెవెల్లో మనకి మార్కెట్ మూవ్మెంట్ అనేది ఎలా ఉంటుంది ఏంది అనేది ఇక్కడ ఎడ్ సైడ్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ అయ్యి కానీ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ కన్సల్టేషన్ బేర్స్ బుల్స్ ఫైట్ చేసుకునే ఏరియా అని కూడా చెప్పామండి. సో ఈరోజు వచ్చేసి నిఫ్టీ ఓపెనింగ్ 25,980 దగ్గర ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూమెంటం ఇస్తూ 152 పాయింట్స్ పాజిటివ్ మూమెంటం ఇచ్చి 26,186 దగ్గర అయితే క్లోజ్ అయిందండి నిఫ్టీ. సో మనం చెప్పుకున్న అనాలిసిస్ ప్రకారంగా చూస్తే నిఫ్టీలో అయితే ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందని చెప్పుకున్నాము. 26,100 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందని చెప్పుకున్నాం నెక్స్ట్ వీడియోలో. సో ఆ పరంగా చేస్తే ఇక్కడ రెసిస్టెన్స్ టచ్ అవుతూ ఒక రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ఈ క్యాండిల్ యొక్క లో క్యాండిల్ మార్క్ చేసుకొని ఉంటే మనకి మార్క్ చేసుకొని ట్రేడ్ అనేది ఎంటర్ అయ్యి ఉంటే ఓకే, కొద్దిసేపు బాగానే ఉండి మళ్ళీ తర్వాత స్టాప్ లాస్ అనేది కూడా హిట్ అయిపోయి ఉండిద్దండి. నేను ఇక్కడ ఇది మెన్షన్ చేశానండి, దీనికి ఇది ఒక చీటింగ్ క్యాండిల్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకని అంటే క్యాష్ ఫ్లో అనేది ఇక్కడ ఫుల్, అంటే క్యాష్ ఫ్లో అంటే ఇక్కడ మనకి 10కి తర్వాత 9:30కి స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్స్ అయితే ఉన్నాయండి. అప్పుడు ఏమైందంటే ఇక్కడ ఎంత బులిష్ క్యాండిల్ ఉందంటే దట్ మీన్స్ క్యాష్ ఫ్లో అనేది అప్ సైడ్ మూమెంటం అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో అందుకని ఇక్కడ నేను ఈ క్యాండిల్ అంటే 10:15కి ఫామ్ అయిన రెడ్ క్యాండిల్ని చీటింగ్ క్యాండిల్ అని రాశాను. ఎందుకని రాశాను అంటే క్యాష్ ఫ్లో అనేది అప్ సైడ్ మూమెంటం ఉంది, బట్ కానీ రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. ఇది చీటింగ్ క్యాండిల్ అనమాట. అప్పుడు ఇది చీటింగ్ క్యాండిల్ అయింది. ఈ ట్రేడ్ అయితే మనం ఎంటర్ కాలేదండి. సో ఈ చీటింగ్ క్యాండిల్స్ ఏంది అనేసి మనకి ఇంకా ఫ్యూచర్ ఎలా ఫౌండ్ అవుట్ చేయాలి అనేసి క్లారిటీగా నెక్స్ట్ రానున్న వీడియోలో చెప్తానండి. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చెప్తాను. అలానే ఇక్కడ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్ ఉందండి. మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్న ప్రకారంగా అయితే ఇక్కడ మనకి ట్రేడ్ ఎంటర్ అయ్యి అంటే కాస్ట్ క్లోజ్ చేస్తున్న పరిస్థితి, లేదంటే స్టాప్ లాస్ కూడా హిట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఓకే, ఎందుకని అంటే ఈరోజు న్యూస్ అనేది ఉందండి. న్యూస్ ఉన్నప్పుడు టెక్నికల్ అనాలిసిస్ అనేవి వర్కౌట్ అసలు అవ్వవు. న్యూస్ ఎప్పుడైనా ఏదన్నా న్యూస్ ఉంది అని తెలిస్తే ఆ రోజు ట్రేడింగ్ క్లోజ్ అయినా అసలు ట్రేడింగ్ చేయకుండా అయినా ఉండాలి, లేదా ఎంతో కొంత వచ్చిన ప్రాఫిట్లు తీసుకొని బయటకు వచ్చేయడం అయినా చేయాలి. ఏది ఎప్పుడు న్యూస్ ఉన్న రోజు మనకి టెక్నికల్ అనాలిసిస్ అనేవి వర్కౌట్ అయితే అవ్వవు. ఓకే, కమింగ్ టు టుమారో అనాలిసిస్, అదే మండే మార్కెట్ అనాలిసిస్ అండి. మండే వచ్చేసి నిఫ్టీ మార్కెట్ ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం ఇచ్చిన ఆర్ గ్యాప్ అప్ ఓపెన్ అప్ సైడ్ మూమెంటం ఇచ్చినా కానీ ఇక్కడ 26,200 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది. అదే మండే మార్కెట్ కనుక 26,200 మీద ఈ లెవెల్ 26,200 ఎబో నిఫ్టీ ఓపెన్ అయితే అప్పుడు 26,250 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందని చెప్పుకోవచ్చు. ఈ లెవెల్లో మనకి రివర్స్ సైడ్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ లెవెల్స్లో మనకి పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయండి. కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంట్, పుట్ సైడ్ ట్రేడ్స్ అయితే దొరికే ఛాన్సెస్ ఉన్నాయండి. కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంట్ అండి, నిఫ్టీలో డౌన్ సైడ్ మూమెంటం వచ్చి మండే మార్కెట్కి
ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంట్ డౌన్ సైడ్ మూమెంటం వచ్చినా ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ మూమెంటం వచ్చినా కానీ 26,100 అండి, 26,100 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా అయితే మారింది. ఇది ఎస్టర్డే వీడియోలో మనం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అని చెప్పుకున్నాము. అక్కడ బుల్స్ టేక్ ఓవర్ చేశారు కాబట్టి అప్పుడు ఇది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా అయితే మారిద్ది అనమాట. సో నిఫ్టీలో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి మండే మార్కెట్ అనాలిసిస్కి 26,100 అయితే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా అయితే చెప్పుకోవచ్చు అండి. ఇదండి నిఫ్టీలో మన అనాలిసిస్. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అండి. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి ఈరోజు 488 పాయింట్స్ పాజిటివ్ సైడ్ మూమెంటం ఇచ్చి 59,777 దగ్గర బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ అయిందండి. మనం ఎస్టర్డే వీడియో అనాలిసిస్లో లెవెల్స్ ఏం చెప్పుకున్నాము అంటే 59,179 అంటే 179 నుంచి 200 మధ్యలో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందని చెప్పుకున్నాము. అలానే 59,100 దగ్గర కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందని చెప్పుకున్నాము. ఎగ్జాక్ట్గా బ్యాంక్ నిఫ్టీ మనం చెప్పుకున్న లెవెల్స్ ఆ సపోర్ట్ జోన్ లెవెల్స్ దగ్గరే ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూమెంటం ఇస్తూ ఇక్కడ 59,600 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందని చెప్పుకున్నాము. సేమ్ నిఫ్టీలో ఎలా అయితే చీటింగ్ క్యాండిల్ ఫామ్ అయిందో అలానే బ్యాంక్ నిఫ్టీలో కూడా చీటింగ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో మనం అయితే ఇక్కడ ట్రేడ్ అయితే ఎంటర్ కాలేదండి. మనం ఇక్కడ 59,600 దగ్గర మళ్ళీ 11:45కి ఒక క్యాండిల్ ఫామ్ అయిందండి. ఆ 11:45కి క్యాండిల్ ఫామ్ అయిన టైంలో క్యాష్ ఫ్లో అనేది అప్ సైడ్ మూమెంట్ ఉంది, ఇంత సైడ్ అప్ సైడ్ మూమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ ట్రేడ్ దొరికింది కానీ మనం అయితే ఎంటర్ కాలేదండి. ఎందుకంటే ఫుల్ మార్కెట్ అంతా ఏదైనా న్యూస్ కూడా మొత్తం పాజిటివ్గానే ఉంది కాబట్టి పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ దొరికినా కానీ ఎంటర్ కాలేదండి. ఎందుకంటే ట్రేడ్స్ వచ్చినా కానీ మార్కెట్ పాజిటివ్ న్యూస్తో ఉంది కాబట్టి అప్ సైడ్ మూమెంట్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అందుకని ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేసాము ఈరోజు. అంటే మన లెవెల్స్ కూడా వర్కౌట్ అయితే అయినాయి, బట్ ట్రేడ్స్ అయితే ఎంటర్ కాలేదు. ఎందుకంటే న్యూస్ అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఎంటర్ అయినా కానీ వచ్చినంత అంటే ఎంత ఫాస్ట్గా ఎగ్జిట్ అయిపోతే పొజిషన్స్ అంత బెస్ట్ అనమాట. కమింగ్ టు మండే మార్కెట్ అనాలిసిస్ అండి. మండే మార్కెట్ అనాలిసిస్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంట్ ఇచ్చినారు, గ్యాప్ అప్ ఓపెన్ అప్ సైడ్ మూమెంట్ వెళ్ళినా కానీ 59,900 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందని చెప్పుకోవచ్చండి. అలానే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 59,900 అండి. అలానే బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మూమెంట్ వచ్చినా ఆర్ గ్యాప్ డౌన్ డౌన్ సైడ్ మూమెంట్ వచ్చినా కానీ 59,500 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందండి. ఈ లెవెల్లో మనకి కాల్ సైడ్ అయితే ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇదండి మన బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. కమింగ్ టు సెన్సెక్స్ అనాలిసిస్ అండి. సెన్సెక్స్ అనాలిసిస్ వచ్చేసి ఈరోజు మనకి నిఫ్టీలో అలానే బ్యాంక్ నిఫ్టీలో అలానే సెన్సెక్స్లో కూడా మూడిట్లో మనకి చీటింగ్ క్యాండిల్ అయితే ఫామ్ అయిందండి. మనం ఎస్టర్డే వీడియోలో వచ్చేసి సెన్సెక్స్లో 85,100 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అని చెప్పుకున్నాము. అలానే 85,000 కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే చెప్పుకున్నామండి. ఎగ్జాక్ట్గా మనం చెప్పుకున్న సపోర్ట్ జోన్ దగ్గర నుంచే సెన్సెక్స్ కూడా ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూమెంట్ ఇచ్చిందండి. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 85,300 దగ్గర అయితే మనకి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందని చెప్పుకున్నాము. అలా చూసుకుంటే కనుక ఇది కూడా ఒక చీటింగ్ క్యాండిల్ అని చెప్పుకోవచ్చు. అదే అందుకని ఇక్కడ మెన్షన్ చేశాను, ఈ రెండు చీటింగ్ క్యాండిల్సే. సో మనం అయితే ట్రేడ్స్ అనేది బట్ కాకపోతే ఏంటంటే మనం చెప్పుకున్న లెవెల్స్ అయితే వర్కౌట్ అయినాయి. మనం ఇక్కడ ఒక 85,300 ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అని చెప్పుకున్నాం. రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి లో మార్క్ చేసుకున్నాం, లో బ్రేక్ అయింది. కాకపోతే ఎమ్మటే మళ్ళీ స్టాప్ లాస్ కూడా హిట్ అయింది. అంత ట్రేడ్ అనేది న్యూస్ అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడే మనకి న్యూస్ ఉన్న రోజు మనం ఎంత తొందరగా ట్రేడ్లోంచి ఎగ్జిట్ అయిపోతే పొజిషన్ అంత బెస్ట్ అండి. ఇది మీరు డైరీలో అయినా నోట్ చేసి పెట్టుకోండి. అంటే
చాలా గుర్తుగా న్యూస్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఎటు సైడ్ మూమెంట్ అయిద్దో కూడా తెలీదు. ఒకవేళ మీకు ముందుగానే న్యూస్ కనుక తెలిస్తే, ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలిస్తే అప్పుడు మీరు లాంగ్ టర్మ్ పొజిషన్స్ అనేది అంటే ఒక 1 అవర్ 2 అవర్స్ ట్రేడ్స్ కూడా క్యారీ చేసుకోవచ్చు. అది మనలాంటి రీటైల్ ట్రేడర్స్కి తెలియదు కాబట్టి ఎంత ఫాస్ట్గా ఎగ్జిట్ అయిపోతే అంత బెస్ట్ అనమాట. ఓకే, కమింగ్ టు మండే మార్కెట్ అనాలిసిస్ ఆఫ్ సెన్సెక్స్ అండి. సెన్సెక్స్ వచ్చేసి ఈరోజు 447 పాయింట్స్ అప్సైడ్ మూమెంటం ఇచ్చి 85,712 దగ్గర అయితే సెన్సెక్స్ మార్కెట్ క్లోజ్ అయిందండి. కమింగ్ టు మండే మార్కెట్ అనాలిసిస్ అండి. మండే మార్కెట్ ఓపెనింగ్ నుంచి సెన్సెక్స్లో అప్సైడ్ మూమెంటం ఇచ్చిన ఆరు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అప్సైడ్ మూమెంటం వెళ్ళినా కానీ ఇక్కడ 85,800 దగ్గర అయితే మనకి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు అండి. అలానే ఒకవేళ 85,800 అప్ లెవెల్ పైన మార్కెట్ ఓపెన్ అయితే అప్పుడు 85,900 ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని చెప్పుకోవచ్చు. అలానే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మూమెంటం వచ్చినా కానీ సెన్సెక్స్లో 85,600 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందండి. ఈ లెవెల్ నుంచి మనకి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. కమింగ్ టు మిడ్ క్యాప్ నిఫ్టీ అండి. మిడ్ క్యాప్ నిఫ్టీ వచ్చేసి మనం ఎస్టర్డే వీడియోలో అనాలిసిస్ వచ్చేసి 13,925 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అని చెప్పుకున్నాము. అలానే 13,800 వచ్చేసి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అనుకున్నాము. సపోర్ట్ జోన్ ప్లస్ ఇక్కడ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్పాను కాబట్టి మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నేను చెప్పినట్టు చెప్తున్నాను. 13,875 దగ్గర ఒక సైడ్ వేస్ టు బుల్లిష్ మూమెంట్ ఉందని చెప్తున్నాను. ఎగ్జాక్ట్గా మిడ్ క్యాప్ నిఫ్టీ ఆ లెవెల్ దగ్గర ఓపెన్ అయ్యి ఆ లెవెల్ దగ్గరగా వచ్చి అక్కడ నుంచి అప్సైడ్ మూమెంట్ అయితే మిడ్ క్యాప్ నిఫ్టీ ఇచ్చిందండి. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి మనం ఎక్కడ చెప్పుకున్నాం అంటే ఎస్టర్డే వీడియోలో 13,925 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందని చెప్పుకున్నాం. బట్ ఆ లెవెల్ దగ్గర అయితే మనకి ట్రేడ్స్ అనేది దొరకలేదు. అలానే ప్రీవియస్ వీడియోలో అయితే మనం 13,950 కూడా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అని చెప్పుకున్నాం. అలా చూసుకుంటే మనకి ఇక్కడ ఒక ట్రేడ్ అయితే దొరికిందండి. బట్ క్యాష్ ఫ్లో అనేది అప్సైడ్ అన్నిట్లో క్యాష్ ఫ్లో న్యూస్ పాజిటివ్గా ఉంది కాబట్టి క్యాష్ ఫ్లో అనేది మొత్తం అప్సైడ్ మూమెంటంగానే ఉంది. ఏదో ఇక్కడ కొద్దిగా డౌన్ సైడ్ మూమెంట్ ఇచ్చింది, బట్ కానీ మళ్ళీ అప్సైడ్ మూమెంటం అయితే క్యాష్ ఫ్లో కూడా అప్సైడ్ మూమెంటం అయితే చేంజ్ అయింది. ఎందుకు అంటే న్యూస్ ఉన్న రోజు ట్రేడింగ్ అనేది చాలా కేర్ఫుల్గా చేయాలి. ఎంత ఫాస్ట్గా ఎగ్జిట్ అయిపోతే పొజిషన్స్ అంత బెస్ట్. నేను మళ్ళీ చెప్తున్నాను, న్యూస్ ఉన్న రోజు ఎంత ఫాస్ట్గా ట్రేడ్స్ ఎగ్జిట్ అయిపోతే అంత బెస్ట్ అనమాట. కమింగ్ టు మండే మార్కెట్ అనాలిసిస్ అండి. మండే మార్కెట్ అనాలిసిస్ వచ్చేసి మనకి మిడ్ క్యాప్ నిఫ్టీ ఈరోజు 123 పాయింట్స్ అప్సైడ్ మూమెంటం ఇస్తూ 13,998 దగ్గర అయితే మనకి మిడ్ క్యాప్ నిఫ్టీ క్లోజ్ అయిందండి. ఓపెనింగ్ నుంచి అప్సైడ్ మూమెంటం ఇచ్చిన మండే మార్కెట్ రోజు అలానే గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ 14,050 దగ్గర అయితే మనకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అయితే ఉందండి. ఆ లెవెల్లో మనకి ఖచ్చితంగా పుట్ సైడ్ ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. మేబీ నేను అనుకోవటం ఏంటి అంటే మండే మార్కెట్ అంత మూమెంట్ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఫ్రైడేనే ఎంత మూమెంట్ వచ్చింది కాబట్టి మండే మార్కెట్ సైడ్ వేస్ టు బుల్లిష్ అని అనుకుంటున్నాను. చూద్దాం ఏమైంది ఏందనేసి. కమింగ్ టు స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి మిడ్ క్యాప్ నిఫ్టీలో ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మూమెంట్ వచ్చినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ మూమెంట్ వచ్చినా కానీ మిడ్ క్యాప్ నిఫ్టీలో 13,950 వచ్చేసి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా అయితే ఉందండి. ఈ లెవెల్లో మనకి ఖచ్చితంగా మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ లెవెల్లో మనకి కాల్ సైడ్ ట్రేడ్స్ దొరికే దానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఇదండి మన మండే మార్కెట్ అనాలిసిస్. సో ఇప్పుడు మనం నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో సెన్సెక్స్లో అలాగే మిడ్ క్యాప్ నిఫ్టీలో స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అలానే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఎలా ఉందనేది చూద్దామండి. సో మనకి నిఫ్టీలో వచ్చేసి మండే మార్కెట్కి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 26,250 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా కన్సిడర్ చేసుకోవచ్చు. అలానే స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 26,100 వచ్చేసి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా అయితే చెప్పుకోవచ్చు. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ఆఫ్ మండే మార్కెట్ అనాలిసిస్ అండి, అంటే 8th డిసెంబర్ యొక్క మార్కెట్ అనాలిసిస్ చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీలో
స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి మనకి 59,900 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందని చెప్పుకోవచ్చు. అలానే కమింగ్ టు స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అండి. స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి మనకి 59,500 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. కమింగ్ టు సెన్సెక్స్ అండి, మండే మార్కెట్ అనాలిసిస్కి సెన్సెక్స్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 85,800 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ లెవెల్లో మనకి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ 85,800 అప్ సైడ్ మార్కెట్ కనుక ఓపెన్ అయితే 85,900 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అలానే కమింగ్ టు స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అండి, స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 85,600 దగ్గర అయితే మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. కమింగ్ టు మిడ్ క్యాప్ నిఫ్టీ అండి, మిడ్ క్యాప్ నిఫ్టీలో మండే మార్కెట్ అనాలిసిస్కి అంటే 8th డిసెంబర్ మార్కెట్ అనాలిసిస్ మిడ్ క్యాప్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ నిఫ్టీలో స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 13,950 అయితే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా కన్సిడర్ చేయొచ్చు. కమింగ్ టు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అండి, 14,050 అయితే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్గా అయితే యాక్ట్ చేస్తుందని అనుకుంటున్నాము. ఇదండి మన మండే మార్కెట్ అనాలిసిస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. బాయ్.